పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి శక్తివంత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో మనందరం కూడా రాజకీయ పదవుల్లో కీలకంగా ఉండటం, ఒక ఫ్యాక్షనిస్టు ఒక రాక్షసత్వంలో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో 5 సంవత్సరాల పరిపాలన అంతమొందించే దానికోసం, ఒక ఫ్యాక్షనిస్టుని పారదోలే దానికోసం పరిమితం చేసినటువంటి మనందరం కూడా ఈరోజు ఈ పార్టీలో ఉండటం మనందరూ అదృష్టం. 5 సంవత్సరాలు జరిగినటువంటి తప్పుని మళ్ళీ జరగకుండా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన రాకుండా ఉండేదానికోసం నెల నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం, మరి గతంలో కూడా మనం అభివృద్ధి చేశాం, సంక్షేమాన్ని చూసాం. కానీ కోసం పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో మనం పరిష్కరించేలాగున మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం. సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని కేటాయించి పనిచేయ నా వంతు కర్తవ్యాన్ని విధులని బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. ఈ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనసా వాచ పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు బూతులు వింటారు. ఇప్పుడు అశోక్ గారు వేదిక మీద రావాలి. మైనార్టీ సెల్ మొహిద్దీన్ లీగల్ సెల్ రైతు విభాగ అధ్యక్షులు తెలుగు యువత మార్చారా? ప్రమోషన్ వచ్చిందా? పట్టణ మహిళా అధ్యక్షురాలు దేవేంద్ర రమాదేవి యొక్క టీఎన్టీఎస్ రావాలి. వారు రేపు వచ్చిన తర్వాత వారిని సత్కరిస్తాం. నాగేశ్వర గారి దైపోగా ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిర్వహించి ఆ సందర్భంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజున నాయకత్వానికి అధినాయకత్వం నుంచి ఇచ్చే పిలుపు, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకి హామీలు ఇచ్చాం, ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రజలు అందుకుంటా ఉన్నారు, కార్యకర్తలు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా లోటు రాకుండా నిర్వీర్యం చెందకుండా పార్టీకి ఎప్పుడు వెన్నుంటూ ఉంటూ ఈ పార్టీని అపజయం అనే పదానికి అర్థం లేకుండా కష్టపడాలని, దాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే పార్టీని కాపాడుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రజలకి చేదోడుగా ఉంటూ పార్టీకి
వెన్నుముగా ఉండే కార్యకర్తను రక్షించుకుంటూ కార్యోన్ముఖులు అవ్వాలని చెప్పి ఈ రోజున పిలిపిస్తూ ఉంది. దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల యొక్క అభివృద్ధి, అన్ని రంగాల్లో సమన్వయంతో కూడినటువంటి సామాజిక మార్పుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాజం అభివృద్ధి చెందాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నిరంతరం పనిచేసే కూటమి నాయకత్వానికి, చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈనాడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ కూడా ఈ రోజున విజ్ఞప్తి, మన బాధ్యత ఈ పార్టీ రక్షణ.